అందరూ కూడా రెండు చేతులు ఆకాశమే పెట్టి కొద్ది నిమిషాలు దేనికి ఆరాధన చేసుకుంది. అందరూ కూడా స్వరాలు ఎత్తి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ కూడా రెండు చేతులు ఆకాశమే పెట్టి ఒక మారు చిన్నలు పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశమే పెట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎవరు చిన్నలు ఎవరి వైపు చూడకుండా మనం అందరూ కూడా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేసుకుంటే ప్రభు ఆత్మ మధ్య సంచరిస్తుంది. ప్రతి ఒక్కరు స్తోత్రం 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 అని ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన మనం అందరూ కూడా నోరారా ఒక మారు పలుకుదాం. యేసయ్యానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ లోకంలో మాకు ఎవరుండ లేకపోయినా ప్రభు నువ్వు ఒక్కడివే మాకు నిజమైన దేవుడు. నీకు సమీపంగా మేమందరం ఉండలాగన నేను ఆరాధించే ఆత్మతో సత్యముతో ప్రభు నీ సందుకు వచ్చిన నీ పూట మేము ఆరాధన చేస్తుండగా మా మధ్య మీరు సంచరించిన మేము ఆరాధిస్తున్న ప్రభానికే స్తోత్రాలు. రెండు చేతులు ఆకాశమే పెట్టి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి పాడదామా నేనింకేమి కోరుకోనయా. అందరూ నేనింకేమి కోరుకోనయా నేనింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు. ఆంధ్ర స్వరాలు ఎత్తి పలుకుదామా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు మాకుండే న్యాయము తీర్చే నీవు మాకుండే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే అందరూ రెండోసారి. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నమ్మకమే మిగులుకుండినా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే అందరూ చప్పట్లు కొడుతూ. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా నేనింకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండెనా. సాయము చేసే నీవు మాకుండే సాయము చేసే నీవు మాకుండే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. రెండోసారి అందరూ పలుకుదా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై
నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి చెప్తామా, అసలు ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా. చెప్దా, అసలు ఇంకేమి ఇంకేమి నేను ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. రెండు చేతులు ఆకాశం మీద, చిన్నలు పెద్దలందరూ కూడా ఒక మారిన అర్థం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు. ఒక మారు పలుకుమా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే కానకుండెనా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు మాకుంటే, సాయము చేసే నీవు మాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. అందరూ స్వరాలెత్తి. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి, ఈ లోకంలో మనుషులను మనం మోసం చేసిన, నమ్మకంగా నీతో ఉన్నప్పటికైనా కూడా నీ వెనకాల ఎన్నో మాట్లాడినప్పటికైనాను, కష్టకాలం మందు గుండె జారిపోయినప్పటికైనా కూడా దేవుడు నీ తోడుండి నీ భుజం తట్టి నీ వెను తట్టి ఉన్నాడే. ఈ లోకంలో ఏ మనుషులు మన అండ తీర్చలేడు, కానీ సహాయం చేసి మన దేవుడు మనకుండగా భయం ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ద్వారా కీర్తన భాగీదారు మనతో మాట్లాడలాగిన మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. గతించిన ఆదివారం నుంచి ఆదివారం నాయన ప్రభా చివరి దినంలో ఉన్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. 4 ఆదివారాలు నడిపించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు ప్రార్థనలో ఉన్నావు ప్రభా, ఆరాధనలో ఉన్నావు ప్రభా. ఈ వాక్యం చేతిపుచ్చుకుని వెళ్ళడానికి సహాయం చేయించాను ప్రభా. ఇరిగి నలిగిన మనసులతో వచ్చావు ప్రభా. నేను మా మనసులు నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను దయచేసి ద్వారా నీ వాక్యాన్ని మాకు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. రక్షించండి, కాపాడండి. మా సంఘం అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. అనేక ఇరుకులు ఇబ్బందులు ప్రభు,
అవును తండ్రి, మమ్మల్ని ఎవరు మోసం చేసినా నా నమ్మకస్తుడు నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభు. నా నమ్మకమైనడు నీవే కదయ్యా, నీకు స్తోత్రాలు నాయన. మోసగాళ్ళు ఎప్పటికైనా నువ్వు పట్టుబడుస్తావు నమ్ముచున్నాను తండ్రి. రక్షించండి, కాపాడు ప్రభు. మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా రాలేని వారు అనేక మంది ఉన్నారు. నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి సహాయం చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. నమ్మకం రకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రాలు వందనాలు దేవా. పరిశుద్ధ తండ్రి నాయన అయ్యా సజులు లెక్కల దేవా నేను స్తుతించేది ఈ దినం మేము సజులు లెక్కలో ఉన్నామంటే అది నీ కృప, నీ దయా దేవాతి దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే స్థుతులు స్తోత్రం. ఆయన కనుకని చెప్పి మేము ఇలా జీవిస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు. నేను వచ్చిన బిడ్డలందరినీ సన్నిధించుకొని రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి నడిపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా దైవసేవలను ఎత్తిపెట్టి కింద చూటుగా తేటగా మాతో మాట్లాడండి అయ్యా. నీకే స్తోత్రం. వెనుగల చెవులు గ్రహించి రోజు అర్థం చేస్తున్న మనస్తత్వమైన మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి అయ్యా. గుండె చెదిరిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు బాగు చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరైతే నైనా రావట్లేదు ప్రతి ఒక్కరు మీరు నడిపించండి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వాక్ ధర మీరు మాట్లాడండి దేవాని కీర్తన భాగంతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతిదినాన్ని మీరు నడిపించండి, సహాయం చేయమని వేడుకుంటూ నీ ఎదుట నాకు నేను తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మరికలుగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. విజయముగా ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. ఏం వాక్కు చెప్పాలో మా దగ్గర చూటుగా తేటగా మాట్లాడినైనా ఆ వాక్కు మర్మాలు తెలిసేది కూడా చెప్పినైనా తండ్రి నైనా. ఆత్మతో సత్యంతో మాట్లాడినైనా తండ్రి నైనా. అనేక జనాన్నైనా మా సంఘాన్ని సావాసాలనైనా తీసుకురానైనా తండ్రి నైనా. పరిశుద్ధాత్మతో మాట్లాడటాకునైనా తండ్రి నాయన యేసయ్యా నైనా నీ కొందరం నైనా తండ్రి నీ ఆత్మ తృప్తిపరిచే దేవుడు నాయన. అలాట దేవుడు సజీలు ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన గురించి తన వాగ్దానం మనతో మాట్లాడాడు. రెండు చేతులు ఆకాశం మీద చప్పలు కొడుతూ ప్రభువుని విగ్రహమే హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన బాగా చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 113వ సంకీర్తన కీర్తన భాగ్యం 113వ సంకీర్తన మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే పేజీ నంబర్ 513 పేజీ. ప్రతి ఒక్కరు కూడా తెరవండి. ఒక వచనం చదువుతుండగా రెండో వచనం కలిసి మనం అందరం కలిసి చెబుదాం. మన మధ్యలో ఉన్న జ్యోతి చదువుతుండగా రెండో వచనం మనం అందరూ కలిసి చెప్దాం. కీర్తన గ్రంథము 113వ సంకీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు యెహోవా నామము స్తుతినందదగినది. ఆయన మహిమ చదవాలి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ప్రధానులలో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుండి బేదలను పైకెత్తు. లాస్ట్ వచ్చిన అందరూ కూడా స్వరాలు ఎత్తి చెప్తాం. ఆయన సంతులేని వారిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. శ్రద్ధగా ముగ్గురేసి కూర్చుందాం లైన్లో. దేవునికి స్తోత్రం. ముగ్గురేసి అని చెప్పాను, నలుగురేసి కూర్చుంటున్నాను. ఓకే, నువ్వు వెనక్కి జరగమ్మా. ఓకే, దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఒక మారు పైకెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో
కూడి చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. పక్కలందరికీ వందనాలు చెప్పండి. అందరు బాగున్నారు? అడగండి ఒకసారి. బాగున్నారండి? దేవుడు గతించిన ఆదివారం నుంచి ఆది వరకు మనల్ని, మన సంఘ బిడ్డలని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు తన సజ్జరేకుల కింద కాచి కప్పిన దేవుడు మనం ఏమిచ్చి దేవుడికి మనం ఎంతో ఏంటి రుణపడి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఎండాకాలం, లేదంటే ఇది ఎండాకాలం కాదు కానీ ఇదే కాలం మనకి వర్షాలు కురుస్తున్నాయా? కురిసినట్టు కురిసి ఆగిపోయి మనల్ని ఉక్కబెట్టేసి ఇంకా బీపీ షుగర్లు అన్నీ డౌన్ అయిపోయేలాగా ఇంకను అవి చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికైనా కూడా దేవుడు మనల్ని అందరూ బ్రతికించి తన ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, పోషించి మనల్ని అందరూ కూడా ఇలా సజ్జరేకులుగా ఉంచాడంటే దేవుడి కృపను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మీరందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అందుని బట్టి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ కాచి కాబట్టి దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికైనా కూడా దేవుడు వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం ముందుకు నడిపించిన దేవునికి మరొకసారి 2 చేతుల ఆకాశం మీద దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినట్లుగా దావీదు రాజు గారి కుటుంబాన్ని, వాళ్ళ కుమారుని మనం చూస్తే చాలా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికైనా కూడా దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి మన ముందుకు నడిపించినందుకు, అలాగే ఆ తమ్ముని బట్టి కూడా దేవుడిని ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బిడ్డ కూడా 24 గంటల నొప్పితో బాధపడుతున్నప్పటికైనా కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి మన ముందుకు నడిపించింది. మరొక విషయం ఏంటంటే, మన సన్నిధిలో అన్నమ్మ గారు అందరూ తెలుసు కదమ్మా, ఆ తల్లిగారికి ఒంట్లో బాగాలేదు. ఆ బిడ్డ గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చాలా తీవ్రమైన బాధతో బాధపడుతున్నప్పటికీ కూడా ఎంతో ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఆ బిడ్డని సజ్జలుగా ఉంచిన దేవుడికి మనం ఏమి ఇచ్చినా తెచ్చిన దేవునికి స్తోత్రం. అందుని బట్టి ఆమె గురించి, వాళ్ళ కుమార్తె గురించి ప్రార్థించండి. మీరు అనుదిన ప్రార్థనలో కుటుంబం గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం తడువు చేయకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ తెలిసిన వాక్యమే, సుపరిచితమే. అందుని బట్టి మరొకసారి మన వాక్యము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రంథాన్ని తెరవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 148వ పేజీ, 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్న తలలో ప్రార్థన. మహాగణుడ మహోన్నత నీకు వందనాలు ప్రభు. సర్వశక్తిమంతుడా సద్గారు గొప్ప దేవుడు జయంగల్తం చేయబోతునికి స్తోత్రాలు. దేవా, కొద్ది నిమిషాలు దాని వాక్యాన్ని వివరిస్తుండగా నీ నోటి బరుగు మమ్మల్ని మీరు వాడుకోమని అడుచుదానికి స్తోత్రం. వినగలిచాను, గ్రహించి అర్థం చేసుకున్న మనసును మాకు అందరూ మీరు దయచేయండి. నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా నా నాలుగు మీరు కాల్చమని యేసు వద్ద పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక 2 చేతుల పైకి ఎత్తుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ రేపు దాకా చక్కటి పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసుకున్నాం, అలాగే కీర్తన బాగా చదువుకున్నాం. కీర్తన బాగులు మనం చదువుకున్నట్లయితే 113వ సంకీర్తన లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుదామా? ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల 8వ వచనం చదువుదాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన ఎవరి నుండి అంట? ఆయన నేల నుండి ఎవరు లేవనెత్తాడంట? చెప్పండి అమ్మా. దరిద్రులనా ధనవంతులనా? ధనవంతులు ఎప్పుడు లేబడే ఉంటారు. వాళ్ళకి ధనం లేకపోతే ఏమైపోతారు? ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. దేవునికి స్తోత్రం. అయినా మన ప్రభు అంటున్నాడు మాట, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు ప్రతి సాయంత్రం ఏదో ఒక రోజు ఏదో టైమున మనం అలా నడుచుకొని వెళ్తున్నప్పుడు కనుక కూడా ప్లాట్ఫారం మీద ఎంతమంది అడుక్కొని ఉంటారండి?
చాలామంది తినడానికి తిని లేకుండా, కట్టుకోవడం బట్ట లేకుండా, అందరికీ కూడా కాలు చేతులు పనిచేసినప్పుడు కానీ కూడా భార్యని పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో పని చేసుకునే ప్లాట్ఫారం మీద బ్రతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయనను కూడా వాళ్ళని బట్టి కాదు కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడంట. మనం పడి చూడడం బ్రతుకులను ఒకప్పుడు దరిద్రంగా ఉన్నాం, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? లేవనెత్తి సజులుగా మనల్ని ఇటు రీతిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే మాత్రం కాకుండా పెంట కుప్ప మీద నుండి ఆయన ఏం చేశాడంట? బేదలను పైకెత్తువాడంట. ఎవరైనా ఎత్తగలుగుతారండి? బేదవాడి దగ్గరికి వెళ్తేనే మనకి ఏమవుతుంది? నీచు కప్పు కొడుతూ ఉంటుంది. వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి నువ్వు స్నానం చేసి ఏం తిన్నావా ఏంటి, నీ బట్టలేంటి, నీ పడుకట్లేంటి, వీడిని చూసి మనం ఏం చేస్తాం? ఇక్కడి నుంచి కాదు నీ ప్రదేశం, నువ్వు అక్కడికి వెళ్ళిపో, మనం ఏం చేస్తాం? అన్ని త్రోసి వేసేస్తుంటాం. దేవునికి స్తోత్రం. ఆయనను కూడా మన దేవుడు అంటున్నాడు. ఆ ద్వితీయోపదేశ కాలంలో సెలవిస్తున్న మాట ఆయన ఏమంటున్నాడంట? ఆయన మనకి ఎలా ఉన్నాడంట? సమీపంగా, అంటే దగ్గరగా. ఒక మనిషికి ఎంత దగ్గరగా ఉంటారండి? భార్య భర్తలు మనం చూసినట్లయితే వాళ్ళందరూ అన్యోన్య సాహసంగా బ్రతుకుతున్నప్పటికన్నా కూడా భార్యకి బాగుపోతే భర్త దగ్గరకు వచ్చి ఆదరించి ప్రేమించి ఏమైంది ఏంటి ఎలా ఉన్నావు అన్నీ అడుగుతాడండి. మిమ్మల్ని ఎవరిని అడగలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే భర్తకు బాగోపోతే భార్య వచ్చి భర్తనే అడుగుతూ ఉంటుంది. ఎందుకు? ఏమైందండి, ఈరోజు పనికి వెళ్ళారు కదా, ఏమైనా ఒంట్లో బాగోలేదా, ఎందుకు ఎండ తీవ్రత ఏమైనా బాగా తగిలిందా? ఇంకా దేవుడు మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అని చక్కని మాటలు చెప్పిన భార్యను బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా 7వ వచనంలో, ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడు మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప జనమును ఏ దేవుడు ఈ లోకంలో సమీపంగా ఉన్నాడంటే ఎవరు? మన నిజరక్షకుడైన నజరైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప, ఆయన ఒక మాట అన్నాడు కదా, ఈ లోకంలో ఏ మనుషుడైన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా? మీకు ఎవరైనా సమీపంగా ఉన్నారండి? మీకు ఏదైనా అపాయం వచ్చినా, లేదంటే కష్టంలో ఉన్న, బాధలో ఉన్న ఏదైనా మనిషికి చెప్పాలంటే ఏ మనిషిని దగ్గర ఉంటాడా? ఉన్నట్టుగానే ఉంటాడు. తర్వాత రోజు ఏం చేస్తాడు? అక్కడ దాక్కుండి చేపట్టి వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అంటున్నాడు కదా, ఆయన సమీపంగా ఉన్న దేవుడు. మనము ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదివినట్లయితే మోషే భక్తుడు అంటాడు, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలను అందరికీ అంటున్న మాట, మనం అందరూ కూడా ఎవరికి సమీపంగా ఉండాలంట? దేవునికి సమీపంగా ఉండాలి. అట్టి రీతిగా దేవుడు కూడా మనకి ఏమవుతాడంట? సమీపంగా, దగ్గరగా, చాలా క్లోజ్గా, ఇంకా ఎవరిని విడిచిపెట్టినంత దగ్గరగా అయిపోతాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మోషే భక్తుడు అంటున్నాడు, అరే ప్రజలారా, మీరు అందరూ కూడా ఎట్టి చాకలు చేసినప్పటికీ నన్ను కూడా మీరు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపెట్టినా కానీ కూడా దేవుడు ఏమయ్యాడంటే మీకు సమీపంగా ఉన్నాడు. కానీ దేవుడు మిమ్మల్ని ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దరిద్రంలో కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. మనుషులు అన్నాక మనల్ని ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఎదురు జరిగి కూర్చుందమ్మా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, ఆయన మనకి ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో మనం చూస్తే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏం చేయాలి? సమీపంగా, దగ్గరగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎల్లు వెళ్తున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి సరిగ్గా వస్తున్నారు, కాలేజీకి వెళ్ళి సరిగ్గా వస్తున్నారు, లేదంటే బయటికి వెళ్ళి అక్కడే ఉండిపోయారు, మళ్ళీ వస్తున్నారు ఇంటికి. కానీ మన తల్లిదండ్రులు ఏం చేయాలంట? దగ్గరగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే భాగ్యము, లేదంటే ఒక ఆలోచన ఎవరికి ఉండాలి? చెప్పండమ్మా, మీరందరూ తల్లిదండ్రులున్నా? దేవునికి స్తోత్రం. ఇంకా అందరు నా వైపు చూద్దామా? బయటికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు అన్నాడు, దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ ఆయన మనకి ఎలా ఉన్నాడంట? చెప్పాలి. సమీపంగా ఉండి, దగ్గరగుండి మనల్ని ఎప్పుడు ఆదరించి, పోషించి, ప్రేమించి, నీకు ఎటువంటి కష్టాలు వచ్చిన, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికైనా కూడా దేవుడు నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలా, విడనాడలేదు. కానీ నా దేవుడు ఇప్పుడు మన అందరికి సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా, మమ్మల్ని ఎవరిని ఆదరించట్లేదు కదా, మేము ఎందుకు బ్రతికి ఉండాలి, మేము చనిపోతే బాగుండు కదా అని ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకుంటే, ఈ మోషే భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుంటే, దేవుడు నిన్ను చూడాలి, నిన్ను కనుగొనాలని అన్నప్పటికీ నువ్వు నన్ను చూడలేవు. నా ముఖదర్శనం చూడాలనుకుంటే ఆ వెలుగు నువ్వు ఆ పక్క నుండి చూస్తే ఆ వెలుగు నిన్ను దాటుకుని ఏమైపోతుంది, అటు వెళ్ళిపోతుంది అని దేవుడు చెప్పినప్పుడు మాట ఆయన శ్రద్ధగా విన్నాడు, ఆయనకి సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అలాగే అటు రీతి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాట, ఆయన ఏథెన్స్ ప్రాంతం నుండి వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో అందరికి ప్రకటిస్తున్న మాటలను బట్టి ఆయన శ్రద్ధగా వింటే ఆయన ఏమంటాడో తెలుసా, ఆయన ఇప్పుడు కూడా మనం విడిచి అక్కడికి దూరంగా వెళ్ళిపోయాడంట. చదవండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27 లాస్ట్ వచనం చదువుదాం. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. వారు ఒకవేళ దేవుని ఆయన మనలో, అది 27 వచనం లాస్ట్ లైన్, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఎలాగున్నాడంటే మనకి, సమీపంగా ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుల కార్యములను చదువుతున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ ప్రాంతం నుంచి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏమవుతుందంట, మీకు దూరముగా నేను పోను, దగ్గరగానే మీకు ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భర్త ఒక భార్య మనం చూస్తే ఆ భార్య దగ్గరికి భర్త ఎంత దగ్గరగా ఉంటాడో, లేదంటే భార్య భర్తకి ఎంత దగ్గరగా ఉంటాడు, పిల్లలకి ఎంత భార్య భర్తని ఎంత దగ్గరగా ఉంటారో అన్యును మనం చూసినట్లయితే చాలా శ్రద్ధగా మనము కనుగొనవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రజలందరూ కూడా ఏమైపోయారు, మమ్మల్ని పట్టించుకున్నారు, ఒక్కడు కూడా నాదుడు లేడయ్యా, మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మమ్మల్ని ఆదరించడం లేడు కదా అని అంటే, మన దేవుడు మనల్ని ప్రేమించి పోషించి ఆదరించి మనందరికీ అండగా దండగా నీడుగా ఆయన ఉండే మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, చివరి మాటలో అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ ప్రాంతం నుంచి వచ్చి ఆయన మీకు ఎప్పుడు దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు మనకి ఎటువంటి వాడంట, దగ్గరగా సమీపంగా నీ పక్కనే వెనుతట్టి నీ భుజం తట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉండేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు మన దేవుడు మనకి దూరం వెళ్ళిపోలేదు, కానీ దేవుడు మన అందరికీ ఎక్కడ ఉన్నాడంట, దగ్గరగా ఉన్నాడు. మన తల్లిదండ్రులు పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? అడుగుతున్నారా? ఈ రోజుల్లో అడిగితే ఏమైపోతారు, పిల్లలు మాటిని రండి, చేజారిపోతారండి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న మన ఒక న్యూస్ వచ్చింది, ఒక పిల్లాడు ఫోన్ చూస్తుండగా ఛార్జింగ్ పెట్టుకొని ఏమైపోయింది, మూతు ఏమైపోయింది, పేలిపోయింది. మరి పిల్లలకి మీరు ఫోన్లు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు పిల్లలు మాట వింటున్నారా? మరి దేవుడు ఒక మాట చెప్పాడు కదా, మీ పిల్లలు బాడులు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి. వాడికి ఇప్పుడే నేర్పితే వాడు పెద్ద నుండి దాని ఉంటే వాడు ఏమైపోతాడంట, తొలగిపోడు. మొక్కే వంగినది మోనే వంగుతుందా? వంగదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే ప్రభు మనకు సమీపంగా ఉన్నాడో తల్లిదండ్రుల పిల్లలు కూడా ఎలా ఉండాలంట, సమీపంగా దగ్గరగా వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తున్నప్పటికీ నన్ను కూడా వాళ్ళు ఏం చేయాలి, నా పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా నడుస్తున్నారా, వాళ్ళు నా మాట వింటున్నారా, స్కూల్కి వెళ్ళి క్షేమంగా వస్తున్నారా, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని తల్లిదండ్రులకు ఏం చేయాలి, వాళ్ళని గైడ్ చేస్తూ ఉండి, వాళ్ళని చూస్తూ ఉండి, పట్టించుకున్న నాదులు ఉంటే మన దేవుడు ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మత్తయి సువార్తలో ఆయన అంటాడు, మీరు ఈ లోకంలో ఏది చేయని అవసరం లేదు, కానీ నన్ను అనుసరించి నా మాటలు గైకొని నేను చెప్పిన వాటిని మీరు నడిస్తే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఏం చేస్తాడంటే కార్యం తప్పకుండా ఆయన చేస్తాడు. చదువుదామా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు చెప్పిన మాటను బట్టి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వారితో అంటే ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్పాడు. ఈ పూట మధ్యకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని ఏం చేయాలంట, గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. దేవుడు యుగ సమాప్తి వరకు ఉన్నాడా? అప్పుడప్పుడు ఉన్నాడా? ఈ రోజు రేపు మానేసేవాడు మన దేవుడు? కొన్ని రేపు నెల్లుని మానేసేవాడా? ఆయన ఎప్పుడు ఉండేవాడంట, యుగ సమాప్తి వరకు. ఆయన ఇక్కడి నుంచి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆరోహణమే తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడంట, యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉన్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులు చెప్తున్నో వాటన్నిటి మీరు ఏం చేయాలంట,
గైకొని అనుసరించి నడిచినట్లయితే నేను మీతో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని నేను వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులకు చెప్పాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడి వచ్చినప్పటికీ కూడా 40 సంవత్సరాలు పునర్దినం తిరిగి లేచిన తర్వాత ఆయన గురించి చాలా మంది చెప్పుకున్న మాట, ఈయన తల్లి గర్భంలో మరియమ్మ గర్భంలో ఆయన జన్మించి తిరిగి లేచిన తర్వాత ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని అనేక మంది చెప్పుకున్న తర్వాత కూడా ఏం చేశారో తెలుసా? ఈ యుగ సమాప్తి వరకు ఆయన గురించి చెప్పుకునే నానా మాటలు కాదు కానీ ఆయన గురించి గొప్పగా చెప్పుకునే జనులు కూడా మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? మన దేవుడు ఎలా ఉండేవాడు? సమీపంగా ఉండేవాడు. ఆయన మనకు దగ్గరగా ఉండేవాడు. ఎవరు ఏమనుకున్నా, లేదంటే సోటిపోటి మాట్లాడినప్పటికన్నా కూడా నేను ఎందుకు ఈ మనుషులు నేను బ్రతకలేకపోతున్నాను ప్రభా, నన్ను ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళిపో, నేను ఎక్కడ దిక్కున బ్రతుకుతాను అనుకుంటున్నావేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు మీకు సమీపంగా నేను ఉంటాను. దేవుడు ఈరోజు ఉండి నిన్ను విడిచిపెట్టేసి దేవుడు ఎప్పుడు మాత్రం కాడు. ఆయన ఎల్లకాలము ప్రతిరోజు నీకున్న కష్ట పరిస్థితులను బట్టి కూడా ఆయన ఏం చేసేవాడో తెలుసా? నీ భుజం తట్టి నేను ఉన్నానని చెప్పే ధైర్యం ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం కదా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి నేనింకేమి కోరుకోనయా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిల్వకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిల్వకుండినా, న్యాయము తీర్చే నీవు మాకుంటే, న్యాయము తీర్చే నీవు మాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషి మనం విడిచినప్పటికీ కూడా మన దేవుడు ఎటువంటి వాడంట? సమీపముగా, లేదంటే మనకు దగ్గరగా ఆయన ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మనం ఏం చేస్తుందో తెలుసా? అయ్యే పట్టుకుని నా హృదయంలో ఇంకా మెదులుతున్నాయి, నన్ను ఇంకా వేధిస్తున్నాయి, నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు నిలదీయాలి అని అన్న పరిస్థితులు ఉంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోలి? ఆ ప్రదేశంలో వాళ్ళందరూ కూడా తినడానికి ఏమి లేనప్పటికీ కూడా దైవసేవకులు ఎన్నో మాటలు కూడా వెనక నుంచి సొనుకునే జనం లేరా? మోషే నడిపిస్తుంటే కూడా ఆ కాలబలాన్ని అలా నడిపించుకుని వెళ్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ అనుకుంటున్నాడు, ఇవి ఈడేం దైవసేవకుడు ఈమె మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అందరూ చావగొడుతున్నాడు అన్న మాటలు లేరా? బోలు మంది వెనకలు ఎన్ని మాటలు అనుకుంటున్నారు. ఆ మాటలను బట్టి మరి దైవసేవకుడు అక్కడే చనిపోలేము, ఆ మాటలను బట్టి అక్కడే కృషించిపోవచ్చు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను మీకు సమీపంగా. దేవునికి స్తోత్రం. చదవండి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనిన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. చాలండి. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయములంట? అనేక విషయములలో మనము ఏం చేస్తున్నామంట? మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనాను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుందనన్న శక్తి గలవాడగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేయాలంటే, దేవుడికి సమీపంగా ఉన్నాడంటే మన నోటిని ఏం చేయాలి?
కాచుకోవాలి. చాలామంది నోటి నుంచి ఒక మాట రాగానే అది ఏదైనా సరే ఆడేమనుకుంటాడో, ఏంటి బాధపడతాడో, లేదంటే ఏంటి ఆ మాటను బట్టి వాడు సంతోషంగా ఉంటాడా, లేదంటే ఈ మాట నేను ఎందుకు అన్నాను వాడు కృషించిపోతాడేమో, నా మాటను బట్టి వాడు కుమిలిపోతాడేమో అని ఒక మాట ఆలోచించి మాట్లాడుతున్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, మన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు. మనం ఏం చేయాలంట? చదవండి 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. మనమందరమా? నువ్వు నేను ఒకడేనా? ఏదో తప్పుదమ్ము చేసి తప్పుపోవట్లేదా? తప్పిపోతున్నాము లేదా? చిన్న తప్పైనా పెద్ద తప్పైనా, అది ఏదో చిన్నదో పెద్దదో ఏదైనా సరే ఆ తప్పుదమ్ము నువ్వు ఏం చేస్తున్నామంట? తప్పిపోతున్నాము. అటువంటి తప్పుదమ్ములు నువ్వేం చేయాలి? అటువంటి తప్పుదమ్ములు చేయకుండా నువ్వు నీ నోటిని కాచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు అంటూ ఉంటాం దైవసేవకులు. లేదంటే ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం నుంచి ఎన్ని వెట్టిసాకులు చేసినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, మోషే భక్తుని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు అందరికీ సమీపంగా ఉన్నాను, నేను మీకు దగ్గరగా ఉన్నాను. నేను తప్ప ఈ లోకంలో ఏ దేవుడని సమీపంగా ఉన్నాడా? మన దేవుడు అక్కడ మనకి సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడే మనకు సమీపంగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా మన దగ్గరికి రాడు, మనల్ని ఆదరించడు, ప్రేమించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు చెప్పి ప్రేమించి నేను ఉన్నాను కదా ధైర్యపడతారు అని అంటూ ఉంటారు. లేదంటే నీవెన్నంటే నేను ఉన్నానని చెప్తారు. కానీ ఏ మనుషుడు కూడా శాశ్వత కాలం నీతో ఉండేవాడు కాడు. మన దేవుడు మనతో శాశ్వత కాలం సమీపంగా ఆదరించి మనల్ని వెనుతట్టి దూరం అవ్వకుండా మన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నొప్పు, ఎంత విస్తారమైన అడవి తగలబెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న నాలుక ఏం చేస్తుందంట? ఇది అన్నిటిలో చాలా చిన్నదేంటిది? నాలుక తినంగా ఉంటుందా? ఉండదమ్మా? నాలుగు తినంగా ఉండదు. ఈ నాలుగు ఏం చేస్తుందంటే చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఆడికి ఈడికి పొల్లెట్టేయాలి, లేదంటే వాడికి ఈడికి మంట పెట్టేసి గొడవలు పెట్టేసి ఏదైనా నృపురా చేసేయాలని ఈ చిన్న మాట ఆయన అంటున్నాడు కదా. చిన్న అగ్గిపొల్ల ఏం చేస్తుందంట? అడవినంత కూడా. మీరు ఎప్పుడైనా పెట్టారు అలాగా? దేవునికి స్తోత్రం, మీరందరూ మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మన అంటున్నాడు కదా, మీలో ఏ చిన్న తప్పు అయినా కూడా ఆ నాలుగు ఏమైపోయిందంట? అదిరిపడ్డదంట. ఏమైందంట? ఇప్పుడు గమ్ముని మనం ఏదైనా తిన్నప్పటికైనా లేదా మాట్లాడినప్పుడు టెక్కు మన నాలుగుని ఏం చేసుకుంటాం? అది ఏమవుతుంది? అబ్బే తెలియదండి మీకే? దేవునికి స్తోత్రం. నాలుగు ఏమవుతుందమ్మా? అయ్యా ఏం చేస్తుంది? నాలుగు ఇలా కరిచేసుకున్న తర్వాత ఈ నాలుగు ఏమవుతుంది? అలా బెదిరిపోతుంది. మనం ఆ చిన్న నాలుగు ఏం చేస్తున్నామంట? అదిరిపడుతుంది. దేనికి అని అంటున్నమాట. చదవండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 5 అలాగుననే నాలుక కూడా ఏ అవయవం అంట? చిన్నది, చాలా అల్పమైనది. బహుగా అదిరిపడును. ఎంతంట? బహుగా, కొంచెము కాదంట, బహుగా ఏమైపోయిందంట? అది అదిరి పడిపోయింది. ఎందుకో తెలుసా? చిన్న చిన్న మాటలు కూడా నాలుగు ఏమైపోతుంది? బెదిరిపోతుంది. ఆ చిన్న నాలుగుకి అనేక మంది జీవితంలో నాశనం చేయడానికి ఏం చేస్తుందో తెలుసా? చిన్న మాట. ఈ చిన్న మాటను పట్టుకెళ్ళి ఆ ఇంట్లో అలాగే వదిలేసి మనకు ఏమైపోతుంది? భార్య భర్తలకు సమాధానం ఉంటుందా? ఐక్యత ఉంటుందా? సఖ్యత ఉంటుందా? వాళ్ళిద్దరు కలిసి ఉంటారా? ఏదో మాట అనేయాలి, వాడికి ఏదో జగడం పెట్టేయాలి, వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండకూడదు అని నాలుగుకి చిన్న చిన్న మాట్లాట్టుకెళ్ళి అలా యుద్ధం పెట్టేసి వదిలేస్తుంది. కానీ ఇది కూడా ఏమంటుందంట? చిన్న నాలుగు కూడా ఏమైపోయిందంట? అదిరిపడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువు కిందకి. నాలుక అగ్నియే. నాలుక అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. చాలండి. దేవునికి స్తోత్రం. ఇదేంటంట? సర్వ మానవులకు మాలిన్యం కలిగజేసేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అలా నడిపించుకుని వెళ్ళిన తర్వాత ఆ భక్తుడైన మోషే అంటున్నాడు, ప్రజలందరూ కూడా దేవుని మాట చెప్పుకున్నది ఉన్నట్టు చెప్తుంటే ప్రజలు వింటున్నారా?
విన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఒక చెవు ఇటు పెడుతున్నారు, ఒక చెవు పెడచెవున పెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో మనం అందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని వాక్యము వింటూనే ఉండాలి, కానీ దేవుడు మనకి ఇప్పుడు ఎలా ఉంటాడంట? దూరంగా వెళ్ళిపోడు, కానీ దగ్గరగా మనకి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, ఆయన మీకు ఎన్నడూను దూరముగా ఉండేవాడు కాదు, ఆయన మనకి ఎప్పుడు దగ్గరగా ఉండేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నాలుక ఎలాగైతే అదిరిపడ్డదో మన జీవితంలో, ఈ నాలుగుని బట్టి ఎన్ని పాపములు చేసిన ఎన్నో మాటలు అనేక మందిని అంటున్నప్పుడు కనుక కూడా ఈ నాలుక ఏమైపోయిందంట? అదురుపడుతుంటుంది అప్పుడప్పుడు ఈ జీవితంలో. లేదంటే మన శరీరంలో ఏదైనా నలిగిపోవచ్చు, కానీ ఈ నాలుక చిన్న చిన్న అన్న మాటలు కూడా ఏమైపోతుంది? అదురుపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏదో ఒక రోజున ఏదో ఒక మనిషిని ఏదో ఒక సమయంలో అనుంటావేమో, నేను పలానా రోజు ఒక మనిషిని ఇలాగ అన్నాను కదా, పలానా తమ్ముని ఇలాగ అన్నాను, పలానా చెల్లిని ఇలాగ అన్నాను కదా, తను ఏమనుకుంటుంది ఏంటో, తను ఎలా బాధపడుతుంది ఏంటో, అప్పుడు ఒకసారి నువ్వు ఆలోచించావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంత దూరంలో ఉన్నది ఏంటంటే దేవుడికి దూరంగా బ్రతుకున్నప్పుడు కానీ కూడా మోషే భక్తుడు అంటున్నాడు, దేవుడు మనకి ఎప్పుడు సమీపంగానే ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఎండ కాసిన ఎంత వర్షం వచ్చినా కానీ దేవుడు మనం విడిచిపెట్టాడా? దేవుడు మందిరానికి రాకుండా ఆపాడా? దేవుడు మనందరికి ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు మరొక కరోనా వస్తుంది, తెలుసా మీ అందరికీ? కరోనా వస్తుందా? అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ యథావిధిగా మాస్కులు పెట్టుకొని ఎవరికరికి దూరంగా ఉండి అలా బ్రతుకుదామా? లేదంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మమ్మల్ని దూరంగా పెట్టే దేవుడు కాదు, మమ్మల్ని అందరం దగ్గరికి చేర్చుకొని మాకు అండగా దండగా, లేదంటే మా భుజం తట్టి ఆదరించే దేవుడు మాకు ఉండగా మేము ఎందుకు భయపడాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటను బట్టి ఆయన అంటున్నాడు, ప్రజలందరికీ సమీపంగా ఉన్నాడు. ఈరోజు మనందరూ కూడా దేవుడికి సమీపంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. చదవండి సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. చాలండి. దేవునికి స్తోత్రం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగడ లేని ఎడల, ప్రియ దేవుని బిడ్డలారా, కట్టెలు లేని ఎడల అగ్గి ఆరిపోతుందా? ఆగిపోతుంది. ఆ పొలాలను అయిపోయిన తర్వాత కూడా బొగ్గుల్లో మంట ఉంటుందా? ఉండదా? చెప్పండి అమ్మా, ఉంటుందా? ఆ బొగ్గులో మంట ఉన్నప్పుడు కూడా అది ఇంకా నువ్వు మండుతూ ఉండి, లేదంటే గాలి రాపిడికి అది ఇంకా గాలి ఎలా అంటప్పటికి అది ఏమవుతుంది? నువ్వు ఇంకా ఎలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఈ నాలుగును బట్టి మనం ఏం చేయాలో తెలుసా? సామెతల గ్రంథంలో అంటున్నాడు, చదవండి 20వ వచనం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండుగడు లేని ఎడల జగడము. ఎక్కడైతే కొండుగడు ఉంటాడో అక్కడ జగడం ఉంటుందా? పారిపోతుందా? అక్కడ ఉండదు. అక్కడ ఏమవుతుంది తెలుసా అని అంటున్నమాట. శ్రద్ధగా చదవండి. కొండుగడు లేని ఎడల జగడము చల్లారును. అక్కడ కొండుగడు ఉన్నాడనుకో, జగడం చల్లారుతుందా? ఇంకా జగడం ఏమవుతుంది? మనిషికి అమ్మ రాజుగారు ఏమవుతుందంట? ఆ మంట ఇంకా ఎక్కువైపోయి వాడికి ఈడికి నిప్పు రాజేసిన తర్వాత ఆ మంట తగ్గుతుందా? ఇంకా పెరిగిపోతుందా? వాడులు ఆ మాటను బట్టి ఏం చేయాలి తెలుసా? నీ మాట నువ్వు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే దేవుడు మనకి ఎలాగుంటాడంట? సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను చెప్పి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. చదవండి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21వ అధ్యాయం 23వ వచనం అంటున్నాడు, నోటిని నాలుకను శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. చాలండి. దేవునికి స్తోత్రం. మనం ఏం కాపాడుకోవాలంట? చెప్పండి అమ్మా. ఈ నోటి నాలుగు ఏమైనా ఖాళీగా ఉంటుందా? ఖాళీగా ఉంటుందమ్మా? నిద్రపోతున్నారు అందరూ కూడా ఒక మారు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొండిగడు మాట్లాడితే నాలుగు ఏమైపోయింది? అదిరిపడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా అని అంటున్నాడు కదా సామెతల గ్రంథము 23వ అధ్యాయం, లేదంటే 21వ అధ్యాయం 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. అంతేగాని నాకు నోరుంది కదా, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుతున్నాను, లేదంటే వాడితో వీడితో నేను జగడం పెట్టుకుంటానంటే ఆగుతుంది? అది ఆగదు. ఇంకా 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 పెరిగిపోతూనే ఉంటుంది. కానీ జగడం నీ నోటిని నాలుగుని ఏం చేయాలి? నువ్వు కాచుకోవాలి. నీ నోటికి నాలుగుకి కంచి పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా
మనము దేవుడికి ఎప్పుడు మొరపెట్టాలి? అప్పుడప్పుడు మొరపెట్టాలా? ప్రతిరోజు మొరపెట్టాలా? నువ్వు ప్రతిరోజు దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? సమీపంగా ఉంటాడు. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ సంఘానికి, నీకు, నీ బిడ్డలకు, నీకు, నీ భర్తకి, నీకు, నీ భార్యకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అని సమీపంగా దగ్గరగా నువ్వు పనికి వెళ్తున్నా, లేదంటే అక్కడ పలానా పరిస్థితికి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కన్నా కూడా దేవుడు నువ్వు వెన్నంటే ఉండి నీకు దగ్గరగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను మాత్రమే దేవుడిని తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా మీకు సమీపంగా ఉండేవాడు కాదు. మనం నమ్ముకున్న మన దేవుడు ఎప్పుడైనా మనల్ని ఒమ్ము చేశాడా? లేదంటే మన జీవితంలో కార్యం చేయకుండా ఆపాడా? మనము దేవుడికి చేయకుండా ఆపేమేమో, కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడు కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన మనకి ఎప్పుడు సమీపంగా ఉండే దేవుడు. మనమే దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం, లేదంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్టుగానే బ్రతుకుతూ ఉంటాం, కానీ దేవుడికి దూరంగా మనం అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాం. లేదంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోయి దేవుడు నాకు శ్రమ పెట్టాడు, దేవుడు నాకు కష్టం పెట్టాడు, దేవుడు నాకు ఈ పరిస్థితుల్ని నడిపెట్టాడు అని అనుకుంటాం, కానీ నువ్వు చేసుకున్న పరిస్థితిని బట్టి దేవుడి మీద నువ్వేం చేస్తున్నావు? నిందలు వేస్తున్నావు. అందుకే నీ నోటిని నాలుకని ఏం చేయాలి? సామెతల గ్రంథము 21:23 నీ నోటి నాలుకని ఏం చేయాలంట? ఎప్పుడైతే నువ్వు భద్రం చేసుకుంటావో దేవుడు అప్పుడు మనందరికీ ఏమవుతాడంట? సమీపంగా ఉండే దేవుడు. ఆయన అపోస్తుల కార్యములు సెలవిసిన మాట, ఆయన మనల్ని ఎన్నడూ దూరం చేసే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుని బట్టి మనం ఏం చేయాలి? ఈ చిన్న నాలుగు ఎలాగైతే అదురుపడ్డదో అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా, లేదంటే మన నోటి నాలుగుని ఎప్పుడైతే కాచుకుంటామో శ్రమ నుంచి మనం ఏమవుతాం? కాపాడబడుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కృప, అటువంటి దయ మనందరిపై దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల ఆకాశము తట్టెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ రోజున ఎండ బాగా తీవ్రంగా ఉంది కనుక ఏదేమైనా ప్రభు సన్నిధానంలో ఆరాధించడానికి చేరుకూడొచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో సన్నుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట మనం జ్ఞానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచన భాగం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దైవజనుడి చేత, నాయకుడి చేత ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడిస్తున్న ఒక మాట, మనకు సమీపముగా ఉన్నట్టుగా ఇంక ఏ దేవుడు ఏ జనానికి సమీపముగా ఉన్నాడు? ఆమె. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు అంటారు, ఎరా మా నాన్న తెచ్చినట్టుగా మీ నాన్న తెత్తడా? మా అమ్మ ప్రేమించినట్టుగా మీ అమ్మ ప్రేమిస్తుందా? మా వాళ్ళు ఉన్న బలం మీ వాళ్ళకు ఉందా? ఆమె. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనానికి సమీపముగా లేనే. ఒక విషయం గురించి మీతో మాట్లాడితే, రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 18వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే, ఏలియా అహాబు యొక్క దగ్గరుండేటువంటి ప్రవక్తలందరూ కూడా అనేక రీతిలుగా వారు ఏదైతే పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో వాటన్నిటిని బట్టి మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా, ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో ఒకసారి ఛాలెంజ్ విసురుతున్నాడు. ఎవడో? దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఈ ఛాలెంజ్ చేసి విసిరేసరికి అందరూ కూడా ఉదయం మొదలు సాయంత్రం వరకు కూడా రమ్మని పిలుస్తున్నారంట. ఆమె అయ్యా నువ్వు సమీపంగా ఉండేవాడు కదా, రావయ్యా, అయ్యో నువ్వు వస్తే బాగుంటుంది, నువ్వు రాకపోతే మేము ఏం చేయలేకపోతున్నావు అని కత్తులు తీసుకొని కొట్టుకుంటూ రక్తాలు కార్చుకుంటూ అనేక రీతిలుగా ఎన్నో యాగాలు చేశారంట. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందులో ఏలియా మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. చూడండి ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం స్తోత్రం 27వ వచన భాగం చదవండి. మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిలుస్తానే ఉన్నారు. కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు.
చూడండి, వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయుడి. మొట్టమొదటి మాట ఏమన్నాడంట? పెద్ద కేకలు వేయుడి. ఎవరిని? స్తోత్రం, స్తోత్రం. ఎవరిని? మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవుడని భావిస్తున్నారో, ఆ దేవుడు మీకు సమీపముగా ఉన్నాడన్నారుగా, ఆ దేవుడు మీకు సహాయం చేస్తానన్నారుగా. ఆయన పిలవండి. ఎలా పిలుస్తారు? పెద్ద కేకలు వేయండి. ఎటువంటి కేకలంట? నన్ను మాట అడిగినామండి, పెద్ద కేక ఎప్పుడు వేస్తాం? స్తోత్రం నాయన. పెద్ద కేకలు ఎప్పుడు వేస్తాం? ఒక్కొక్కరు చెప్పండి. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద కేక, ఎందుకంటే దావీదురాజు గారు వేశారు. నెక్స్ట్ ఇంకో కేక. ఎవరైనా దూరం ఉన్నప్పుడు ఓకే, ఎందుకంటే ఆవిడ కూడా అప్పుడప్పుడు దూరం ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటుంది. రెండు ఇంకా మాట్లాడి ఇంకెప్పుడు పిలుస్తారండి? భార్య మాటను నిలిపినప్పుడు ఏం చేస్తారు? అబ్బా దేవునికి స్తోత్రం. ఎయిరా మా పురుషులు ఏమి దగ్గరికి వెళ్ళియా, ఎందుకు రాలేదు? దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఒకటి, దూరంగా ఉన్నవారు రేయ్ మిమ్మల్ని ఎలా పిలుస్తుంది అని గట్టిగా కేకేస్తారు. ఆమె. రెండు, ఒకవేళ ఇంట్లో ఉన్నవారు సరిగ్గా పట్టించుకోకపోతే ఎన్నిసార్లు పిలవాలి అని గట్టిగా కేకేస్తాం. మూడు, ప్రమాదం జరిగినప్పుడు కేకేస్తాం. నాలుగు, భార్య మాటలు లేనప్పుడు, భర్త మాటలు లేనప్పుడు, పిల్లల మాటలు లేనప్పుడు కేకతో పాటు దేశాలు కూడా ఇస్తారు. ఎత్తరేటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఏలే అన్నాడు, ఆయన దేవుడు అన్నారా, పెద్ద కేకలేయండి. విన్నడా? హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు మెల్లని స్వరముతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మూలుగుతున్నావు, ఏడుస్తున్నావు, నీ బాధను దేవుని దగ్గర ఎంతగానో విన్నవించుకుంటున్నావు, ఆయన పాదాలు పట్టుకున్నావు, ఏడుస్తున్నావు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభుల వారు సీమోని ఇంటి దగ్గర ఉండగానే ఆ అత్తరు బుట్టు తీసుకుని వచ్చింది. మెల్లిగా ఆయన వెనకాల పాదాలు ఎక్కడైతే పెట్టాడో ఆ వెనక భాగానికి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, తలకురలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ఆ తీసుకొచ్చిన అత్తరు బుట్టుతో మొత్తం ఆయన మీద వేసి మొత్తం ఇల్లంతా సువాసనగా మార్చింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమైనా అన్నారండి? అన్నాడా? సీమోను ఏమన్నాడు? మీరందరూ ఎలా ఉన్నారంటే సీమోను చెల్లెళ్ళు తమ్ముళ్ళ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారండి? సీమోను ఏమన్నాడు? ఏందమ్మా అంతగా వృధా చేస్తావేంటి? అసలు దాని విలువంతా తెలుసా? ఎందుకు అంత నేలపాలు చేస్తున్నావు? దాన్ని అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా. ఆమె. కొంతమంది మంచి మాటలు చెప్తారు కానీ బేదలకు ఇచ్చేటువంటి విషయంలో ముందుకు రారు. దేవునికి స్తోత్రం. బేదలకు ఇచ్చేటువంటి విషయంలో ముందుకు రారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాగైతే ఈయన అంటున్నాడు ఏలియా, రేయ్ ఆయన దేవుడు ఉన్నాడు, పిలవండి, పెద్ద కేకలు వేయండి. నీకు ఎంత అరుపు ఉంటే అంత గట్టిగా. ఒకటా మాట. రెండు మాట ఏమన్నాడు? దూరమున ఉన్నాడేమో ఏంటంటే. ఎవరంట? చెప్పాలి. దూరమున ఉన్నాడేమో. ఎవరు? మీ దేవుడు. ఎవరు? మీరు కొలుస్తున్న దేవుడు. ఎవరు? మీరు పూజిస్తున్న దేవుడు. ఎవరు? మీకు సమీపముగా ఉంటాడే, మా మాట వింటాడు, మా అక్కర్లు తీరుస్తారు, మాకు తోడుగా ఉంటాడు అని అనుకుంటున్నారే, ఆయన దూరంగా ఉన్నాడేమో. పిలవండిరా. ఆమె. ఒకటి పెద్ద కేకలు ఏమంటున్నాడు, రెండు దూరంగా ఉన్నాడేమంటున్నాడు, మూడో చూడండి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో. 27వ వచనంలో ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో. ఆమె. ఇది ఎలా ఉందో పుండు మీద. అబ్బా మీకు బాగా తెలుసు. దేవునికి రెండు చేతులు ఎత్తండి అమ్మా. ఏంటమ్మా ఇంత నిరాశ నిస్పృహలో ఉంటారు? గట్టిగా హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము. నా ప్రభువా, నా యేసయ్యా, నా ప్రభువా, నా యేసయ్యా, నా కేడమా, నా శైలమా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా. దేవునికి స్తోత్రం. ఆయన మనం విడవలేదు, ఎడబాయలేదు. ఇప్పుడు మన చేతిని
ఆమె గట్టిగా హల్లెలూయా. ఈ ఏలియా వాళ్ళేమో పాపం కత్తులట్టుకొని గుద్దులట్టుకొని చక్కగా ఎన్నట్టుకొని కోసుకుంటుంటూ రక్తాలు కాచుకుంటుంటే ఏమనాలి? ఎరా బాబా ఇంకా దేవుడు వినలేదా, ఎందుకలా రక్తం కాచుకో అనాలి. దగ్గరికి వచ్చి ఎందుకురని చెప్పి బట్ట తీసుకొచ్చి కట్టి లేదంటే చుట్టి మరి ఏం కాదు లేదు బాబు ఊరుకోరా ఆయన వస్తాడు అని చెప్పాలి. మనోడు ఏం చేస్తున్నాడు? మనోడు పిలు దూరం ఉన్నాడేమో, వస్తాడేమో, పడుకున్నాడేమో, వ్యాపారం. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకా కసి వచ్చేసి అందరండి కొంతమంది ఊపి వచ్చినప్పుడు ఎవరైనా ఇంకొకటి కొడరా ఊపి వచ్చినప్పుడు మన చనిపోయారు కదా పుట్టయిన ఆయన చక్కగా పాటలు పాడేటప్పుడు ఎవరైనా కొడుతున్నారు ఇంకో బాగా కొడుతున్నారా ఇంకా కొట్టు. ఆయన పాడేటప్పుడు కొంచెం ఊపి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఆ జోసెఫ్ గారు మొట్టమొదటిగా మనమే తీసుకొచ్చాం. ఆమె తీసుకొచ్చాం ఉన్నారా? అప్పుడు మీరు ఎవ్వరు పుట్టలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనమే తీసుకొచ్చాం. జాన్ మంగచారి గారు మనమే తీసుకొచ్చాం. మనమంటే మన సంఘం అని. ఆమె దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అనేక రీతిలుగా ఆ దేవుని పిలవడానికి ఆరాధించడానికి వస్తాడేమో, ఆ దానిబలు అర్పిస్తాడేమో, అన్ని రకాలుగా ఆ బలిపెట్టు మీద అర్పించబడినటువంటి అర్పణ తీసుకుంటాడేమో, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ఆ ప్రయత్నాలు కాస్తాయి. విఫలమయ్యేసరికి దగ్గరికి వచ్చి మరలా అగ్గుపుల్లేసి వెళ్ళిపోతున్నాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. అసలు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో ఏలియా మరలా ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని రకాలుగా అయితే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేసరికి ఇప్పుడు వాళ్ళందరూ అందరూ ఇంక మేము చేయలేమయ్యా. ఆమె ఓడిపోయారా? వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వచ్చి ఏ దహన బలి అయితే అర్పించడానికి రెడీగా ఉన్నాడో, ఏ బలిపీఠం అయితే అర్పించడానికి రెడీగా ఉన్నాడో ఆ బలిపీఠాన్ని చక్కగా కట్టెలు పేర్చాడు. ఆమె చెప్పండి. ఆమె ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకాలి. ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడు. నేను పిలిస్తే పరుగున వచ్చేస్తాడు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలకిస్తా. నేను పిలిస్తే వచ్చేస్తాడు, ప్రార్థిస్తే, పడుకుంటే, చర్చికి రాకుంటే దీని జవాబులు లేవా? దేవునికి ఇస్తాం. చెప్పరేంటండి? మొన్న ఆదివారం చక్కగా పోసగుచ్చినట్టు అన్నం ముద్ద తినిపించినప్పుడు అమ్మ ప్రార్థనలు ఎక్కడున్నా రావాలి అన్న వచ్చారా? అసలు మీ పాస్టర్ గారు మాట అంటే లెక్క ఉండట్లేదు. స్తోత్రం. పాస్టర్ అలాగే చెప్తారులే ఏంటి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. చేయండి, నేను ఏం చేయను, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీతో యుద్ధం చేయలేను, మీతో వాదించలేను, మీతో వ్యాజ్యమాడలేను, మీతో గొడవ పడలేను. దేవుని దగ్గర అడుగుతా. ఆమె ఆయన తీసుకొస్తాడు. అండా మాట్లాడేటండి. ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు గారాబం చేస్తా, స్కూల్కి వెళ్ళలేను, నాన్న రాగానే నేను వెళ్తున్నాను. ఏ నానంటే భయం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సంఘ కాపరి మీకు తల్లి లాంటోడు ఎన్నిసార్లు ఎప్పుడు మొత్తగించిన నా బాబు రా అంటాడు. ఏ శుభ్రం వాళ్ళకి కాదు. ఆమె నడు అమ్మా, అప్పుడు నేను ప్రార్థన, ప్రభు ఏం పర్లేదు నేను వస్తారు, నువ్వు మాట సరి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు ఏలియా చేసిన ప్రార్థన అదే అంటాడు. ఏలియా మనలాంటి స్వభావం గలవాడు కాడా? ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడు. ప్రార్థించగానే 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడింది, ఏ వర్షపు చుక్క కూడా భూమి మీద పడలేదే. అంత సమీపముకున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన వినడా? అంత సమీపముకున్న దేవుడు నీకు రోగం వస్తే స్వస్థపరచడా? నీకున్నటువంటి ప్రతి ఇబ్బందిని ఆయన తొలగిస్తాడు. ఆయన సమీపముకున్నాడు, మనమే దూరంగా ఉన్నాం. ఆమె తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? ఇంటి లోపల ఉన్నాడు. లోపలున్న తండ్రి తప్పిపోయిన కుమారుడు దూరమున ఉండగానే సమీపముగా చేసుకోవడానికి ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుమారుడు రాలా. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తండ్రే సమీపముగా ఉంటాడు, పిల్లలే దూరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడో ఆ దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎప్పుడు ఆయనతో పాటు మనం కూడా సమీపముగా, కీర్తన గ్రంథం రాయబడిన మాట, తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా దూరముగా ఉన్నాడు అన్నాడు. ఎలా ఉన్నాడు?
అందరూ మాట్లాడు. ఎలా ఉన్నాడు ఆయన? గడి చెప్పలు, ఎలా ఉన్నాడు ఆయన? ఆదివారం మాత్రమే ప్రభా సమీపముగా ఉంటావు నాయన. నీకు సోమవారం నుంచి శనివారం వరకు కనబడు నాయన. నువ్వేమనుకోవద్దు నాయన, దూరంగానే ఉంటావు. ప్లీజ్ డోంట్ కాల్ మీ అన్నట్టు మీరు అందరూ ఏం చేస్తారు? చెప్పండి. మన ప్రియులు గిద్యోని గారి దగ్గరికి వెళ్ళి చక్కగా ముద్ద పెట్టినట్టు, ఎరా మోహన్ ఈ మనోడేడి అజయ్ అజయ్ ఎంత చక్కగా అమ్మ రండి ఫోన్లు కూడా చేశా. చేయలేదు అజయ్ నీకు? వచ్చారా? ఆమె ఎందుకు చెప్తానంటే ఇప్పుడే దొరుకుతారు, మళ్ళీ దొరకరు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరికీ పోసుకొచ్చినట్టు మా శ్రీలేఖ అక్కగారికి అయితే, అక్కగారు ఎక్కడ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్క వస్తావా అక్క, ఎలాగడిగాను అక్క ఎంత ఎవరైనా అడుగుతారండి, రా నేను అక్క వస్తావా. ఆమె ఫోన్ తమ్ముడు బతిమలు ఆడుకుని లేదు, ఈయన అక్కడే వచ్చేసారు. దేవునికి స్తోత్రం. రండి దేవుని దగ్గరికి రండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రండి, తప్పిపోకద్దు. గొర్రెల మందులో నుంచి ఒక గొర్రె తప్పిపోతే గొర్రె పిల్ల కోసం 99 మంది విడిచిపెట్టిన యేసు ప్రభు లాంటి మనస్తత్వం మనకుండునుగాక. తప్పిపోయిన వారందరినీ మరలా సరిచేయుదురుగాక. మంచి మనసు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మనం అనేక చోట్లకి వెళ్తామండి ఫ్యామిలీని వేసుకొని. మరి ఫ్యామిలీని వేసుకొని చర్చికి ఎందుకు రావు? ప్రశ్న, జవాబు ఎక్కడి నుంచి పాస్టర్ గారు? మీరే చెప్పండి పాస్టర్ గారు. ఏం పర్లేదు పాస్టర్ గారు, మీరే. రాహేలమ్మ గారు స్తోత్రం. 2 చేతులు పైకి, హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తున్నాను. సమీపముగా ఉన్న దేవుని దగ్గర మనం కూడా సమీపముగా ఉందాం. ఏది కావాలన్నా మనమే మార్కెట్కి వెళ్తున్నాం, మనమే హాస్పిటల్కి వెళ్తున్నాం, మనమే అందరి దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఆ యేసే మన దగ్గరికి వచ్చాడు. ఆమె ఎవ్వరు ఇవ్వలేని గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. కాబట్టి సమీపముగా ప్రభు దగ్గర ఉందాం. ఆ ప్రభు యొక్క సన్నిధానములో చేరి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుట కొరకు వేగిరి పడదాం, సిద్ధపడదాం. అట్టు కృప, అట్టు ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ ప్రియులు తల్లిగారు అన్నమ్మ గారి గురించి నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. మరి ఎంతమంది ఫోన్ చేశారు ఏంటి అనేది మీకే వదిలేస్తున్నాను. వారు తిరుపతి ప్రాంతానికి వెళ్ళారు అల్లుడి గారి దగ్గరికి. వాళ్ళ పాప నవ్యకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూద్దామని ఆ అన్నమ్మ ఆంటీ గారు వాళ్ళ అమ్మగారు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు రిటర్న్ నిన్న కాక మొన్న శుక్రవారం నైట్ బయలుదేరదామని స్టేషన్కి వచ్చేసారు. ఆ ట్రైన్ అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అంటే అక్కడ ఆగదంట. అది కూడా హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అంటే ఏదో అక్కడ స్లో చేశాడు. ఆ ట్రైన్ ఏమోనని దాన్ని క్రాస్ చేయడానికి ఎక్కడానికి ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఎక్కే ప్రమాదంలో ఎక్కేటువంటి సమయంలో కాలు జారి కింద పడిపోయారు. ట్రైన్కి ప్లాట్ఫారానికి మధ్యలో పడిపోయారు అన్నమాట. ఆ పెద్ద తల్లి గారు అనుకున్నారంటే ఇంకా నా కూతురు చచ్చిపోయిందేమో అని. చెయ్యి ఇరిగిందంట. అలాగే కొంచెం రిప్స్ అంటే ఎముకలు, అందులో 3 ఎముకలు 4 ఎముకలు కొంచెం ఇరిగినాయి అన్నట్టుగా చెప్తున్నారు. తలకి గట్టిగా దెబ్బ తగిలిందంట తల్లిగారు. అసలే ఆపరేషన్ పరిగెత్తచ్చా? 6 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు. మరి 6 నెలలు బెడ్ రెస్ట్ అయితే మరి ఎవరో ఒకరు పంపించి, అంటే మామూలు చెప్తున్నాం, ఒక విధంగా మనం ఆలోచించాను. ఆ ట్రైన్ కాదంట. అల్లుడి గారు చెప్పారంట పాస్ట్ గారు. ఆయన ఏమని, అమ్మ ఇది కాదు, నేను బయటికి వెళ్ళి మీకు టిఫిన్ తెస్తానని చెప్పి ఆయన వెళ్ళాడంటే బయటికి. వెళ్ళిన తర్వాత వచ్చేలోపు ఇది జరిగిందంట. అప్పటికే ఆ పాస్ట్ గారు పెద్ద ఆయన ఉన్నారు కదా, అల్లుడి గారు వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా చెప్తున్నారంటే ఇది కాదు అని. ఇదేనేమో అనేటువంటి భ్రమలో చూడండి ఎంతగా మనం ముందుకెళ్ళిపోయాం. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చింది గాక. వారి యొక్క చెల్లి గారు లక్ష్మి గారు, అలాగే వాళ్ళ పాప సుశీల నేను కాలంలో బయలుదేరి ఈరోజు ఉదయం దిగినట్టున్నారు వాళ్ళు. దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన గాక. ఆమె వీలైనంత వరకు తిరుపతి వెళ్ళలేము, ఒకవేళ దేవుని చిత్తం అయితే హైదరాబాద్ వెళ్ళవచ్చు వీలైనంత వరకు చూద్దాం. కానీ ఏది ఏమైనా ఫోటో పెట్టారు అయ్యారు, ఫోటో చూసారా? నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నిన్న నాకు మీటింగ్ చేబ్రోల్ దగ్గర మీటింగ్ ఉంటే కొంచెం అటు వెళ్ళి వచ్చేసరికి నైటు తెల్లవారుజామున 3 అయింది. మేము ఇంటికి వచ్చేసరికి 3:10కి పడుకుంటే మళ్ళీ ఉదయాన్నే 5:30 లేచి 6:30 కల్లా రెడీ అయిపోయి వెళ్ళేసరికి మళ్ళీ మేడవరంలో 7:45 అయింది. మంచి కళ్ళన్నీ మంటలు వచ్చేస్తాను, నిద్ర వచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఏదేమైనా ప్రభు జరిగించాడు చక్కగా. కానీ ప్రాముఖ్యంగా అన్నమాంటి గారి కొరకు, వారి తల్లి గారి కొరకు, వారి కుమార్తె నవ్య కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ స్వస్థపరచును గాక. చెప్పండి ఆమె. ఒకవేళ వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు, మనకు దూరం అవ్వలేదుగా. ఆమె నిన్న సుశీల ఫోన్ చేసి ఏడ్చేస్తూ ఉంది, అన్నయ్య అమ్మ గురించి ప్రార్థన చేయండి, ఏమో అమ్మగారు చచ్చిపోయారేమో అన్నట్టు భయం వేస్తుందని, అటువంటి ఆలోచనలు వస్తున్నాయని అమ్మగారి గురించి ప్రార్థన.
ఎవరికి దెబ్బ తగిలినా మనకి దెబ్బ తగిలినట్టే ఆమె. ఎందుకంటే సంఘంలో మనందరం క్రీస్తు అవయవమై ఉన్నాం. మన బాడీలో ఉండేటువంటి ఏ అవయవానికైనా కొంచెం గాయం అయితే మొత్తం బాడీ అంతా ఏమైపోద్ది, కథల్లో మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఆ రీతిగానే మనము క్రీస్తులో అవయవులు ఉన్నాయి కనుక మనక ప్రియ తల్లిగారు అన్నమాంటి గారు వారి తల్లిగారికి ఇలా జరిగింది కనుక ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చింది. ఆ బండి అప్పటికే ఇంక వెళ్ళిపోతుందంట. ఓకే, అందులో ఉండేటువంటి ఒక ఆయన చైన్ లాగారంట. చైన్ లాగకపోయింటే ఇంకా స్పాట్. వాళ్ళ అమ్మగారు కూడా ఆ కడ్డీ పట్టుకుని ఎక్కుతారు కదా లోపలికి, అది కడ్డీ ముందుకి ముక్కుకి తగిలేసింది. ఆ ముక్కు కూడా కొంచెం తల్లిగారికి కొంచెం చిట్లింది అన్నట్టుగా చెప్పారు. ఏదేమైనా ప్రభువాన్ని స్వస్థపరచును గాక. మనం చేయాల్సింది ప్రార్థన. దేవుని చిత్తం అయితే ఏదైనా కొంచెం చేతి సహాయం చేయాలనిపిస్తే చేద్దామని అనుకుంటే ఎవరు ఎంత ఏంటి అనేది కూడా మీరు ఆలోచించి అందరూ కూడా కలిసి చేద్దామంటే కనుక మనందరం కలిసి చేసినప్పుడు ఒకరికి సహకారంగా ఉండును గాక. ఆమె మనం తినే దాంట్లో కొంచెం ఒక గుప్పుడు, ఆమె మొత్తం అంతా పెట్టకలేదు, ఒక గుప్పుడు పెట్టినా చాలు. అన్ని గుప్పుడు కలిపితే భోజనం సరిపోదు అందరికీ. సో కాబట్టి ఆ రీతిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి రీతిలో ప్రభు మనందరినీ దీవించును గాక. అందరూ మోకరించిన సమయం అయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సమీపముగా ఉన్న దేవుడు నువ్వు కోల్పోతున్నావా? సమీపముగా ఉండేటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావా? సమీపముగా ఉండే దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? ఏ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు? లోకమా, స్నేహితులా, ఇరుగువారా, పొరుగువారా? ఎవరు లేరు కదా. నా దేవుడు ఒక్కడే, సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. అడుగు, నీకేం కావాలో, నీకేం కావాలో అడుగు. నీ కుటుంబ సమస్యల, బాధల, కష్టాల, కన్నీళ్ళ, అప్పుల భారమా, ఏదైనా ఆయన నువ్వు అడగచ్చు. ఎందుకంటే ఆయన ఒక్కడే నీకు సమీపముగా ఉన్నాడు. నీ తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, భార్య లేరు, భర్త లేరు, పిల్లలు లేరు. ఏ ఒక్కరు మనకు సమీపముగా ఉండరు. ఎక్కడ సమీపముగా ఉంటే ఏం అడుగుతామేమోనని దూరం అయిపోతారు. అడుగు నీ దేవుణ్ణి, అడుగు నీ దేవుణ్ణి. దేవుని సన్నిధానంలో అడుగు, ప్రభువా ఏంటి నా జీవితం? నీ సన్నిధానంలో ప్రభువా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఎదగాలనుకుంటున్నాను, ఎదగలేకపోతున్నాను. ప్రభువా నన్ను దీవించు అని యాకోబు బావి దగ్గర ఆయన ఏడ్చినట్టుగా, కన్నీరు కార్చినట్టుగా, ఇదిగో ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా, బ్రతిమలాడినట్టుగా అడుగు. సమీపముగా ఉన్నవాడు ఈరోజు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. సమీపముగా ఉన్న దేవుడు నీ మొర ఆలకించే దేవుడు. సమీపముగా ఉన్నవాడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. సమీపముగా ఉన్నవాడు నీ అక్కర్లు తీర్చేవాడు. సమీపముగా ఉన్నవాడు నీ కష్టాలు బాపేవాడు. నీ సమీపమును ఉండే దేవుడు, సమస్తమును నీకు అనుగ్రహించే దేవుడు. అడుగు దేవుడిని, ప్రభువా నన్ను దీవించువా, ఆత్మీయ అభివృద్ధిలో నన్ను నడిపించువా, క్షేమాభివృద్ధిలో నన్ను నడిపించయ్యా. నీ కొరకు ఎన్నో కార్యాలు తలపెట్టాలని ఆశ ఉందయ్యా. నా భార్య వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల, కుటుంబ సమస్యల వల్ల ఏది చేయలేకపోతున్నానయ్యా. ఎందుకయ్యా నా జీవితంలో ఉంది ప్రభువా? నువ్వు సమీపముగా ఉన్నావు కదా. నా మొర ఆలకించువా, నా ప్రార్థన ఆలకించువా, నాకు సమీపముగా ఉండవా? నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకుతాడు కదా అన్న మార్తమ్మ. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. అందుకే లాజరు బ్రతికాడు, సజీవుడిగా నా ప్రభు లేవనెత్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధానంలో, నీ పునరుద్ధరణ కొడుకులో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి బట్టి నీకు స్తోత్ర. విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాల్లో ఫలాభివృద్ధి జరిగించండి. ప్రాముఖ్యంగా ప్రియ తల్లిగారు అన్నమాంటి గారి కొరకు, వారి తల్లిగారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అయ్యా, శుక్రవారం నాడు నైట్ జరిగినటువంటి ఆ ప్రమాదం నుంచి ఎంతో గొప్ప మేలు వారి జీవితాలు మీరు చేశారు. ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించారు, సజీవులుగా నిలబెట్టారు తండ్రి. నీ సాక్షి బిడ్డలుగా వాడుకుంటున్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ నడిపించారు. సంపూర్ణ ఆరోగ్యం వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం లేకుండా మీరు తప్పించారు. నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అయితే నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించండి. సమీపముగా నీలో ఎదిగే కృప మాకు అనుగ్రహించండి నాయన. ఎన్నిసార్లు చెప్పిన సంఘ బిడ్డలు వినలేనటువంటి వారుగా ఉన్నారు నాయన.
మేము ఎందుకు వెళ్ళాలిలే, ఎందుకు మాకు ఆ ప్రార్థన అన్నట్టుగా నాయన నిర్లక్ష్య దూరంలో బ్రతుకుతున్నారు తండ్రి. దయతో వారిని మన్నించండి, వారిని క్షమించండి, మరొక తరుణను వారికి అనుగ్రహించండి. అయానికి స్తోత్రాలు తండ్రి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఈరోజు రాత్రి మన ప్రియులు దేవి గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకుంటుంది. మన ప్రియులు దేవి గారు వాళ్ళు రావాలి, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు రావట్లే. దేవి గారు అమ్మా మీ ఫ్రెండేగా, ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నా మాట్లాడుతున్నావా? మాట్లాడు ఈ రోజు నుంచి మాట్లాడు, రమ్మని చెప్పు. దేవునికి స్తోత్రం. సహోదరి దేవి కీర్తన వారి ఇరువురి గురించి ప్రార్థన చేద్దాం. ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి వారు రాలేకపోతున్నారేమో. దయతో ఈరోజు రాత్రి ప్రతి నెల 26వ తారీఖున వారి గృహంలో ప్రార్థన జరుగుతుంది. ఆమె ఎప్పుడు ప్రతి నెల మీరు చెప్పాలి గట్టిగా 26వ తారీఖు, కానీ డిసెంబర్ 26ను మాత్రం అక్కడ పెట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డిసెంబర్ 26ని మాత్రం అక్కడ పెట్టాం, ఎందుకంటే అది ఒక స్పెషల్ డే. దేవునికి స్తోత్రం. అది ఒకరికి మాత్రమే కేటాయించబడింది, అది అక్కడే జరుగుతుంది. దేవునికి ప్రతి నెల 26 అక్కడ జరుగుతుంది. ఎక్కడ? దేవి గారింటి దగ్గర. దయచేసి సహకరించేవారు సహకరించండి, వచ్చేవాళ్ళు రండి. వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు కదా, మేము ఎందుకు రావాలి అనేటువంటి ధోరణిలో ఎవరు ఉండదు. ఇది దేవుని పని ఆలోచించి ముందుకెళ్ళండి. ఆమె ఒక్కరు కూడా ఆమె నాన్నలు చూసారా? ఏంటి ఆమె? మీరు చెప్పారు కాబట్టి ఆమె అన్నమని అంటున్నారా? దేవునికి స్తోత్రం. అందరూ దేవుని యొక్క సన్నిధానంలో కలుసుకోండి. అలాగే 31వ తారీఖు నా ప్రియులు దావిదరాజు గారి యొక్క కృతజ్ఞత కూడిక బాబు విషయమై, పాప విషయమై, బర్త్డే విషయమై, ఆనడిపిరే విషయమై, భోజనం విషయమై, అన్ని విషయాల్లో ప్రార్థన జరుగుతుంది. దయచేసి దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా అయ్యా మీది చెప్తారా? ఓకే, డేట్లో నిలిపిన తర్వాత చెప్పండి. దేవునికి స్తోత్రం. అలాగే 30వ తారీఖు నాకు జిఎఫ్ఐ మీటింగ్ ఉంది, నడిపూడిలో ప్రార్థన చేయండి. 28వ తారీఖు మేబీ వేరే చోట ఒకటి ఉంది, మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ప్రార్థన చేద్దాం, ఒక పాట పాడుకుందాం, కానుకలు సమర్పించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధానములు మేమందరము నాయన కూడి చేరి నువ్వు ఇచ్చినటువంటి మాటలు వాక్యములు విని బలపడుటకు ఎంతో కృపనిచ్చారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ క్షేమకరమైన జీవితాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో నీరు కట్టి ఫలాభివృద్ధి జరిగించారు. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎక్కడ ఏ ప్రార్థన కూడికి జరిగిన, కృతజ్ఞత కూడికి జరిగిన, సంఘము తరపున జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో అందరూ పాల్పొంగులు పొందే కృపను అనుగ్రహించండి. ఎవరి ఇష్టానుసారం వారు బ్రతకకుండానట్లుగా నీ ఇష్టము నాయన, నీ చిత్తమే సిద్ధింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ప్రాముఖ్యంగా బిడ్డలు అర్పించిన ప్రతి కానుకను బట్టి నీకు వందనాలు. రెట్టింపు దీవులతో నింపి నడిపించండి. ప్రాముఖ్యంగా మరొక్కసారి అన్నమాంటి గారి కొరకు, వారి తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. త్వరగా లేవనెత్తండి. త్వరగా నీ సాక్ష్యం పంచుకోవడానికి సహాయం చేయమని, మీరే నీ కృపను విస్తరింప చేయమని ఆయన వచ్చిన మా ప్రియులందరి కొరకు మరొకసారి ప్రార్థిస్తూ వారందరిని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆయన ఈ రోజు రాత్రి జరుగుతున్నటువంటి దేవి గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక, అలాగే 37వ తారీఖున ఆయన ప్రియులు దావిదరాజు గారి కృతజ్ఞత కూడిక, ఆల్రెడీ ప్రియ ఇవన్నీ ఘనంగా జరిగించండి. ఆయన ఆగస్టు నెల ప్రభువా అయానికే స్తోత్రాలు, తన జూలై నెల 31 రాత్రి, అలాగే నాయన అయానికే స్తోత్ర ఆగస్టు 1, 2 తారీఖులు జరగనుద్దేశించిన ఉపవాస ఉద్యోగ ప్రార్థన పండుగలు ఘనముగా జరిగించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాటలను మనందరికీ సకల పరిశుద్ధులకును బలహీన గుణవరందరినీ ప్రభు బలపరచము, స్వస్థపరిచి లేవనెత్తి, ప్రాముఖ్యంగా అన్నమాంటి గారి వరక తల్లి గారిని ప్రభు లేవనెత్తి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంచి తన సేవార్థమే సాక్షి బిడ్డలుగా ప్రభు నడిపించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మిమ్మల్ని అందరూ దీవించింది గాక. ఇంకెవరైనా అన్నమాంటి గారికి ఫోన్ చేయకపోతే కనుక ఎవరైనా నెంబర్ అడిగి తీసుకుంటే వారితో మాట్లాడండి, పలకరించండి, వారి గురించి ప్రార్థించమని ప్రభు పేరట మనం చేస్తూ అందరికీ నా నిలబడాలి. రండి ప్రార్థన.